మారుతాము, లీడర్లం మారుతాము, కొత్తోళ్ళం అవుతాం, పాతోళ్ళు దిగిపోతారు. ప్రతి ఒక్కళ్ళము మహిళా భవన్కు రావాల్సిందే, కూర్చుండవలసిందే, సభ వినవలసిందే, కట్టే డబ్బులు కట్టవలసింది. 7 దాకా అంటే 6 దాకా మాట్లాడతాం. రవి మేము ఆరోగ్య అన్ని కట్టిస్తాను చెప్పి మీరు ఇప్పుడు ఇంకోటి కడుతున్నాం అదే దానికి బాత్రూమ్ కూడా దాని ముందర మీకు 20 లక్షలు శాంక్షన్ అయింది, ముందర చెక్ చేసుకోమంటే దీనికి కూడా ఇంకా 10 లక్షలు ఇస్తామంటే చెక్ చేసుకుంటాం. దానికి ఏం బాధలేదు, ఆడ అంగన్వాడి ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. ఇప్పుడు మేము ఇంటికి వాళ్ళ ఇక్కడ మేము కూడా ఇంటికాడ పని చేసుకుంటూ పోతాం. మా ఇంటికి తీసుకో, మా భార్య కూర్చోదు, మా పిల్ల మా అక్క కూర్చోదు, కూర్చుండేది మీరు. ఎక్కడ కూర్చుందామన్నా సంఘాలకు ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఇందిరమ్మ భవన్ కడతామంటే అద్దంటున్నారు. గవర్నమెంట్దే ఈ భూమి అంతా కట్టించుకుంటాం. మరి కడతా అన్నప్పుడు సర్పంచ్ కూడా ఉంటున్నాడు మాకు సహకారం. అక్కడ నుంచి శాంక్షన్ కూడా అయినాయి ఇవ్వాలి. నడమల ఇది చేస్తున్నారు, గవర్నమెంట్ భూమే కదా, గవర్నమెంట్దే కదా ఈ భూమి. మరి కడతా అన్నప్పుడు మాకు కూడా మంచిగా ఉంటాయి కదా, అక్కడికి ఆల్సలు వస్తున్నాయి కదా. ఊరోళ్ళు సహకరిస్తే మంచిగా ఉంటుంది కదా. మరి వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు, మహిళా సంఘంలో ఉన్నోళ్ళే కదా, వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉండదు కదా. ఇక్కడ సైడ్ వాళ్ళకి ఇక్కడ మంచిగా ఉంటుంది కదా. అంతా కొట్లాడేదంతా అంతే. ఇక్కడ మహిళలకు సంబంధించింది ఇక్కడ అవుతుంది. ఆడ ఉన్నది ఆడ బ్రహ్మంగారి గుడి కాడ, అక్కడ వాళ్ళకి అక్కడ మంచిగా ఉంటుందని మేము దానిలాట అంతే. వచ్చింది అని ఎంటుకోగట్టుకున్నాడు అన్నట్టు అట్లా. ఆ మహిళా భవన్ ఇప్పుడు దుర్గమాత కాడకు పోయి పెట్టుకుంటాము, మంచిగా ఉంటాము, షెడ్డగా ఉంటాము. దేవుడి దగ్గరకు పోయి పెట్టుకున్న పద్ధతి కాదు కదా. కొన్ని రోజులు కిరాయి తీసుకొని ఉన్నాం, ఆ కిరాయిలు వెళ్ళి కొడితే టేబుల్ బయట పెట్టేసిండ్రు. అట్లా కూడా జరిగింది మాకు. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు మాకు గట్టిస్తే సంతోషం ఉంటుందని మేము దండలాడుతున్నాం అంతే. పల్లెటూళ్ళలో ఉన్నాయి, మా నందిపేటలోనే లేవు. ఇంత దాకా ఇంత పెద్ద గ్రామ మండలమే కానీ లేదు మాకు. ఇంతకు కూడా చాలా సార్లు వేరే సర్పంచ్ కూడా చెప్పినాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడున్న సర్పంచ్ కొంచెం మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి గ్రామ సంఘాలు 7 శాంక్షన్ అయినాయి. 7 శాంక్షన్ అయినప్పటికీ దాంట్లో భాగంగా ఇది ఒకటి బిల్డింగ్ మా పాత వాళ్ళందరూ కలిపి ఇదొక భవనం ఉండాలా. ప్రతి మీటింగ్ పెట్టుకుంటాము, గ్రామ సంఘం జరుగుతాయి, శ్రీనిధి లోన్లు కొడతారు. ప్రతిదానికి దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే తను మా వెన్నంటే ఉండి ఖచ్చితంగా కట్టిస్తానమ్మా అని ఒక మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి తను సపోర్ట్ ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ ఒక చిన్న భవనమే కదా, 57 గజాల్లో కట్టిస్తున్న భవనానికి వీళ్ళు ఎందుకు అడ్డంకి వేస్తున్నారో మాకు కూడా అర్థం కావట్లేదు. సర్పంచ్ అన్న సహకారం వెన్నంటే ఖచ్చితంగా ఉంటాము. తను ముందుకుండి ఖచ్చితంగా కట్టియాలని మేము ఖచ్చితంగా అన్నకి కోరుకుంటున్నాము. ఇక్కడ మరి వాటర్ షెడ్ ఉన్నది, మన కషీర్ ఉన్నది, ఇవన్నీ లేంగా మహిళలకు ఒక చిన్న భవనం ఉంటే తప్పేంటి? ఓకే.